మన తెలుగు రాష్ట్రాల నుంచి బాసర చేరుకోవడానికి చాలా ట్రైన్స్ ఉన్నాయి. అందులో సికింద్రాబాద్ నుంచి మనకు ఎక్కువ ట్రైన్స్ ఉంటాయి. నేను కామారెడ్డి నుంచి ట్రైన్ ఎక్కి బయలుదేరాను. ఇది మీరు చూస్తుంది గోదావరి నది. భారతదేశంలో రెండో అతి పొడవైన నది. దక్షిణ భారతదేశంలో పెద్ద నది ఇదే, అంటే పొడవైనది అన్నట్టు. ఇది మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి కంతకుర్తి అనే గ్రామం వద్ద ఎంట్రీ అవుతుంది. దాన్నే సంగమం పాయింట్ అంటారు. బాసర రైల్వే స్టేషన్ వచ్చింది. బాసర రైల్వే స్టేషన్లో వాష్రూమ్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది. స్టేషన్ నుంచి టెంపుల్ 3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఆటోస్ ఈచ్ 120 రూపీస్ తీసుకుంటారు. మధ్యలోనే గోదావరి నది కూడా వస్తుంది. ఇటు సైడ్ పోతే టెంపుల్, మనం ఇటు సైడ్ నుంచి వచ్చినాం. ఇటు సైడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది, ఇటు సైడ్ వచ్చేసి గోదావరి. నేను జూన్ 1 రోజు వెళ్ళడం జరిగింది. ఆ రోజే కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు లాస్ట్ రోజు. ముందుగా గోదావరి స్నానం ఆచరించే ముందు ఈ గంగమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత గోదావరికి కొబ్బరికాయలు కొట్టలు కొట్టచ్చు. అలాగే దీపాలు కూడా ముట్టిస్తారు కొందరు. ఎందుకంటే నది స్నానం చేసి దీపం ముట్టిస్తే మంచిది అంటారు కదా. అది కొన్ని బ్రిడ్జ్ కనబడుతుంది చూడండి. ఆ బ్రిడ్జ్ నుంచి మనం పైనుంచి వచ్చినాం. ఇక్కడ అందరు స్నానాలు ఆచరిస్తున్నారు. మోటార్ పైప్ ద్వారా కూడా నీళ్ళు వస్తున్నాయి చూడండి. అందరు స్నానాలు చేస్తున్నారు. గోదావరి ఘాట్ నుంచి టెంపుల్ కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీ చెప్పులు పెట్టుకోవచ్చు. ఒక జత 5 రూపాయలు మాత్రమే. ఇది టెంపుల్ ఎంట్రీ. లోపలికి వెళ్దాం పదండి. లోపల మొత్తం అటు ఇటు షాపింగ్ ఉంటుంది. అక్షరాభ్యాసం కోసం పెన్నులు బుక్లు అనుకున్నట్టు ఇక్కడ అనుకోవాలి. స్ట్రైట్ అయితే లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్ ఉంటుంది. రైట్ సైడ్ అయితే మళ్ళీ అటు అన్నదాన సత్రంకి వెళ్ళిపోతాం. మీకు సంబంధించిన మొబైల్ కానీ పవర్ బ్యాంకులు కానీ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒక ఫోన్కి 10 రూపాయలు తీసుకుంటారు. ఒక స్లిప్ ఇస్తారు. మళ్ళీ స్లిప్ ఇచ్చిన తర్వాత మనీ ఇస్తే మన ఫోన్ మనకు తిరిగి ఇస్తారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్ అదే. అట్లా తిరిగి మనం లోపలికి వెళ్ళాలి. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి కమలం పువ్వు ఎవరైనా సమర్పించుకోవాలంటే సమర్పించుకోవచ్చు. నేను ఆల్రెడీ దర్శనం చేసుకుని వచ్చాను. మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ నుంచి పోతే టెంపుల్ లోపలికి వెళ్తాం. టెంపుల్ లోపు ఇలా ఉంటుంది. ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడ సరస్వతి లక్ష్మి అమ్మవారు ఇద్దరు ఉంటారు. వేద ఆశీర్వచనం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ వేసుకోవచ్చు. ఇది వేద ఆశీర్వచన మండపం అంటారు. టెంపుల్ యొక్క చరిత్ర చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఎదురుగా కనబడుతుంది కదా, ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడ ప్రత్యేక అక్షరాభ్యాసం జరుగుతుంది. ఇక్కడ ఫీజు వచ్చేసి 1000 రూపాయలు దాకా ఉంటుంది. మనం ఎగ్జిట్ అయ్యే ప్లేస్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు చేస్తారు మూకుమ్మడిగా చూడండి. ఇంతటితో నా దర్శనం అయిపోయింది. ఇదంతా ఎగ్జిట్ అన్నట్టు. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం అనంతరం వ్యాస మహర్షి ప్రశాంతత కోసం ఈ ప్రాంతానికి వచ్చారు. ఆయన గోదావరి తీరంలోని ఇసుకతో 3 దేవతల విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ఠించారని చెప్తారు. ఆ దేవతలే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, కాళీదేవిగా మనం చూడవచ్చు. అందుకే ఈ ప్రాంతానికి మొదట వ్యాసర అని పేరు వచ్చి కాలక్రమేణా బాసరగా మారిందని విశ్వసిస్తారు. ఇక ఆలయ ప్రత్యేకత మీ అందరికి తెలిసిందే. బాసర ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్షరాభ్యాసం. చిన్నారులు విద్యాభ్యాసం ప్రారంభించే ముందు ఓం శ్రీ సరస్వతియే నమః అని రాయించి విద్యారంభం చేస్తారు. ప్రతి సంవత్సరం వేలాది కుటుంబాలు తమ పిల్లలని ఇక్కడికి తీసుకువస్తారు. ఇక్కడ మన పిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తే మినిమం ఫీజు వచ్చేసి 150 రూపీస్ ఉంటుంది. స్పెషల్గా చెప్పారంటే 1000 రూపీస్ ఉంటుంది. మన పలక, బలపం, పెన్ను, బుక్కు అవి మనమే తీసుకోవాలి. వాళ్ళు ఎవరు ప్రొవైడ్ చేయరు. మనమే ప్రైవేట్గా కొనవలసి ఉంటుంది. వ్యాసగృహకు వెళ్ళడానికి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే మనం వ్యాసగృహకు పోతాం. ఆ గుహ దగ్గర వ్యాస మహర్షి ఫస్ట్ తపస్సు చేసిండంట. అది చూపిస్తా పోయండి. ఎండ చాలా బాగా కొడుతుంది. సమ్మర్ కదా, చాలా ఎండలు కొడుతున్నాయి. కొంచెం చెట్లన్నీ ఎండిపోయినట్టు అయినాయి. వర్షం పడితే మస్తు సూపర్ ఉంటుంది. చూడండి కనబడుతుంది చూడండి అక్కడ పైన. అక్కడ టికెట్ తీసుకొని పోవాలి లోపలికి. దీన్ని సరస్వతి లేఖ్యం అంటారు. ఇది తింటే చదువు బాగా వస్తుందని నమ్మకం. చాలా కాలుతున్నాయి. ఇంకా వైట్ పెయింట్ వేసారు. ఉంటున్నాయేమో. ఇక్కడ 5 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి. ఈచ్ 1 5 రూపీస్. ఇది ఇంత లైన్ ఉంది ఇక్కడ. లోపల పంపించేటప్పుడు 4-5 పంపిస్తారు. ఇది గుహ. ఇదిగోండి లోపలికి వచ్చినాం. ఇక్కడ వ్యాసుడు తపస్సు చేసిండంట. చూడండి, దర్శించుకోండి. గోకులం గోశాల. గోవులు అయితే లేవు ఇక్కడ.
ఇంతమంది ఇటు స్ట్రైట్ పోయాం కదా, లెఫ్ట్ సైడ్ పోతే మంకాళి గుడి వస్తుంది. ఇది సరస్వతి అమ్మవారి టెంపుల్. లెఫ్ట్ సైడ్ ఏమో సరస్వతి అమ్మవారు, రైట్ సైడ్ ఏమో మంకాళి అమ్మ. దర్శనం అయిపోయిన తర్వాత నేరుగా వచ్చి రైట్ సైడ్ తీసుకుంటే ప్రసాదం టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకొని పక్కన ప్రసాదాలు తీసుకోవాలి. అక్కడ నుంచి ఇటు ఈ కాంప్లెక్స్ కనబడుతుంది కదా, ఈ కాంప్లెక్స్ వెనకాల టాయిలెట్స్ ఉన్నాయి. యూజ్ చేసుకోవడానికి వాళ్ళు యూజ్ చేసుకోండి. ఈ టాయిలెట్స్ ఇక్కడ ఉన్నాయి. అన్నదానికి వెళ్ళేటప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. దర్శనం అయిపోయింది. ఇప్పుడు అన్నదాన సత్రంకి వెళ్తున్నాం, చూపిస్తా. పక్కనే మనకు దేవాలయం రూమ్స్ ఉన్నాయి, చూడండి. ఇది టీటీడీ అంట, టీటీడీ వారు సమర్పిస్తారు ఈ రూమ్స్. ఈ టెంపుల్ రూమ్స్ అంటే ఇవి పక్కన బస్ స్టాండ్కి ఎదురుగానే ఉన్నాయి. బస్ స్టాప్ ఉంది కదా, ఏవో టెంపుల్కి అవుతుంది. ఇదంతా పార్కింగ్. ముంగట రైట్ సైడ్ అన్నదాన సత్రం. ఇక్కడ అన్నదానం డైలీ 400 నుంచి 500 మందికి మాత్రమే చేస్తారు. టైం వచ్చేసి 12 నుంచి 2 మధ్యన మాత్రమే ఉంటుంది. పాలు, స్వీటు, చారు, అన్నం. ఇంతటితో మన దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం తిరిగి బాసర రైల్వే స్టేషన్కి వెళ్ళి మన హోమ్ టౌన్ చేరుకోవాలి. టెంపుల్ నుండి రైల్వే స్టేషన్కి ఆటోకి కేవలం 20 రూపాయలు మాత్రమే. ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి రైల్వే స్టేషన్లో, కేవలం లేడీస్కే ఉన్నాయి. అవి కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తారో చూడండి. దాదాపు 1000 మంది ఉంటారు బాసర రైల్వే స్టేషన్లో. టాయిలెట్స్ మాత్రం లేవు బాయ్స్కి, లేడీస్కి ఉన్నాయి కానీ నీట్నెస్ లేదు. చెత్త, దుర్వాసన అంట, ఏడుస్తున్నారు ఆడవాళ్ళు. ఈ కంటెంట్ కేవలం మనం 300 రూపాయలు మాత్రమే కంప్లీట్ చేసాము. చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.